ఇట్లు మీ నిఖిల శ్రీనివాస్ ఛానల్కి స్వాగతం. ఇవాల్టి వీడియోలో తెల్ల గల్జేరు కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అసలు ఈ తెల్ల గల్జేరు అంటే ఏంటో కూడా తెలుసుకుందాం. ఎంతో పోషక విలువలు ఉన్న ఈ తెల్ల గల్జేరు కూర మన ఇంటి ఆవరణలో, పల్లెటూరులలో, ఇంకా ఖాళీ స్థలంలో ఎక్కడ పడితే అక్కడ ఇది పెరుగుతూ కనిపిస్తూ ఉంటుంది. ఈ రెండు రకాలు ఉంటాయి, తెల్ల గలిజేరు, ఎర్ర గలిజేరు. తెల్ల కాడలు ఉంటే తెల్ల గల్జేరు అంటాము, ఎర్ర కాడలు ఉంటే ఎర్ర గల్జేరు అంటాం. ఇందులో తెల్ల గల్జేరు కూర చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు గల్జేరు కూర ఈజీగా, టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీన్ని కర్రీలా, పచ్చడిలా, పప్పులో కూడా వేసుకొని చేసుకోవచ్చు. దీన్ని తేటగా కడుక్కొని ఆకులని కట్ చేసుకొని నీళ్లు పోయేలా జల్లిగిన్నెలో వేసుకొని ఆరబెట్టాలి. దీనికి రెండు పేర్లు ఉంటాయి. సిటీలో ఏమో గంగబాయిల కూర అంటారు, విలేజ్లో అయితేనేమో గంజేరు అని అంటారు. సో దీని గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా వండాలో చూద్దాం. ఈ కూరకి కావాల్సిన పదార్థాలు: 10 కట్టల గల్జేరు, 7 పచ్చిమిర్చి, 3 ఉల్లిగడ్డ, 2 టీ స్పూన్ల కారం, 1 మొత్తం ఎల్లిగడ్డ, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ పోపు దినుసులు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు. ముందుగా స్టవ్ వెలిగించి వెడల్పాటి పాత్రను పెట్టుకొని పాత్ర వేడెక్కాక 10 టీ స్పూన్ల ఆయిల్ వేసి 1 టీ స్పూన్ పోపు దినుసులు వేసి, పోపు దినుసులు వేగాక పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఉల్లిగడ్డ బాగా వేగాక 1 టీ స్పూన్ పసుపు, తెల్ల గంజేరు కూర 1 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపి సిమ్లో 20 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలిపి మరో 3 నిమిషాల పాటు మూత పెట్టి సిమ్ములో మగ్గనివ్వాలి. ఇందులో మనం కావాలి అనుకుంటే టమాటో వేసుకోవచ్చు, లేదంటే ఆప్షనల్ అది. 3 నిమిషాల తర్వాత మూత తీసి కచ్చపిచ్చగా దంచుకున్న ఎల్లిపాయ ముద్దను వేసి కలిపి 2 నిమిషాల పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, మన ప్రకృతి మనకు ప్రసాదించిన ఎంతో శక్తివంతమైన తెల్ల గంజేరు కూర రెడీ.
ఈ కూర చాలా కమ్మగా ఉంటుంది. వీలైనంత వరకు ఈ కూర ఎప్పుడు దొరికినా తెచ్చుకొని వండుకోండి. ఇది జొన్న రొట్టెలోకి, అన్నంలోకి, చపాతీలోకి చాలా రుచిగా ఉంటుంది.